works andi. So today I went for checking and I taken some feedback from the students and teachers also. So home task is not going properly at home. Homeworks అనేవి ఖచ్చితంగా ఇంటి దగ్గర చేయాల్సిందే. వన్ థింగ్, మీరు డైరీ సైన్స్ చేసేస్తున్నారు పేరెంట్స్, బట్ ఏం జరుగుతుందంటే అక్కడ వచ్చే ముందు బయలుదేరే ముందే డైరీ సైన్ చేస్తున్నారు. పేరెంట్స్ సైన్ ఎందుకంటే వాళ్ళు చూసి వాళ్ళ పిల్లలు ఆ వర్క్ టాస్క్ కంప్లీట్ చేశారో లేదో చూసి రీడింగ్ అండ్ రైటింగ్ ఇచ్చినప్పుడు రైటింగ్ ఒకటే కాదండి, రీడింగ్ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నాను. బట్ ఎవ్రీబడి అండ్ అలాగే రీడింగ్ వర్క్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీకు అంటే కొంతమంది తెలివితేటలు ఎలా ఉన్నాయంటే చిన్న క్వశ్చన్స్ చూపిస్తున్నారు, మీకు పెద్ద క్వశ్చన్స్ ఏమో ఇస్తారు. బట్ ట్రై టు చెక్ ద డైరీ వన్స్. అందరికీ పాసిబిలిటీ ఉండకపోవచ్చు, బట్ పాసిబిలిటీ ఉన్న వాళ్ళు డైరీ సైన్ చేసే ముందు ఆ పిల్లలు హోంవర్క్ టాస్క్ చేశారో లేదో కనుక్కోండి. అండ్ ట్యూషన్కి పంపే వాళ్ళు కూడా ట్యూషన్ టీచర్స్ని మీరు ఈరోజు మా పిల్లలు అప్పచెప్పి వచ్చాక ఇంటికి పంపించండి అని చెప్పండి. రైటింగ్ నాట్ ఏ ప్రాబ్లం, రైటింగ్ వాళ్ళ ఇంటి దగ్గరైనా రాస్తారు. ట్యూషన్కి వెళ్ళినప్పుడు ట్యూషన్ టీచర్ ఇచ్చిన రీడింగ్ టాస్క్ అయిందో లేదో ఖచ్చితంగా మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ మేము కూడా దాని గురించి పనిష్మెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేసామండి. ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తున్నారు మా పిల్లల్ని ఏమనద్దు అంటే ఖచ్చితంగా అవ్వదండి. మేము వాళ్ళలో మార్పు తేవాలంటే పనిష్మెంట్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో మేము ఎంత వర్క్ చేస్తున్నామో మీరు అంతే హార్డ్ వర్క్ చేయాలి. పేరెంట్స్ టు బీ ఫ్రాంక్ హోమ్ టాస్క్లో ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు, మ్యాక్సిమం తీసుకోవట్లేదు. ఎవరో ఒక 20-30% అయితే ఓకే. బట్ నేను ఆల్వేస్ మీకు అదే చెప్తాను, ఎందుకంటే పేరెంటింగ్లో కూడా సపోర్ట్ ఉంటేనే మేము షైనప్ చేయగలమండి. మొత్తం మేము కూడా బర్డెన్ తీసుకోలేము. వాట్ ఎవర్ వీ కెన్ డూ వీ విల్ డూ. అదర్ దెన్ దట్ పేరెంట్స్ షుడ్ టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ పేరెంట్స్. అండ్ అలాగే ఈ గుళ్ళు జాతరలు అలా అని స్కూల్ కూడా ఎక్కువ మానిపించేస్తున్నారు. దయచేసి స్కూల్ కూడా ఎక్కువ మానిపించద్దు. అండ్ బిఫోర్ టేకింగ్ యూ లీవ్ యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద ఆఫీస్. And that's all for today. And once again I am repeating, please take care of your children home tasks and also spoken English. Try to make them to talk in English. Thank you.